హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే తీపి బొండాల రెసిపీ చూపిస్తాను. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి గోధుమ రవ్వ అండ్ బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఈలోపు వాటర్ కూడా మనకి మరిగిపోయాయి. వీటిని ఈ గోధుమ రవ్వలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తున్నాను, ఇలాగే ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేడి వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రవ్వ బాగా నానుతుంది. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లము, 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్ని దింపేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా మనకు చల్లారిపోయాయి. అలాగే 10 మినిట్స్ అయింది కాబట్టి ఇది కూడా బాగా నానుంది రవ్వ. ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ జార్లోకి వేసుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ అన్నీ వేసేసుకొని ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ అయినా సరే మనకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 4 ఏలక్కాయలు వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది స్ట్రక్చరు. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని గరిటెతో అయినా ఇలా వేసేసుకోవచ్చు, లేదంటే మనం పునుగులు వేస్తాం కదా చేత్తో, అలా వేసేసుకున్నా సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకవేళ చేత్తో వేయడానికి రాకపోతే గరిటెతో అయినా లేదా స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు. ఇలా మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాక కొద్దిసేపు తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా షేప్ కూడా చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో మర్చిపోకుండా చెప్పండి. చూడండి, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ వన్ కూడా వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి స్నాక్స్ టైంలోకి టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేస్తారు కదా. మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.